అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈ మాట చెప్పి మీతో చాలా మంత్సే అయిపోయింది కదా! కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని కాదు చాలానే రీజన్స్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. బట్ ఫైనల్‌గా అయితే ఈరోజు మా వారి బర్త్‌డే వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇంక తెలుసు కదా! ఈరోజు బర్త్‌డే వ్లాగ్ కాబట్టి ఆ రోజు మేమేమేం చేశామనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో చూడండి. లేదు అనుకుంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయబోయే ముందు తెలుసు కదా, ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీలో ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి స్క్రీన్ మీద కానీ లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అందులో మనకి రీల్స్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, డాన్స్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో ఇంక ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా ఆ రోజు మార్నింగే లేచేసి ఫ్రెష్ అయ్యి 4 ఫొటోస్ తీసుకొని ఇంకా తర్వాత టెంపుల్కి అయితే వచ్చాము. ఆ రోజు బాగా వర్షం పడతా ఉన్నింది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం లైట్గా పడుతున్నది, పర్లేదులే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. మధ్యలోకి వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది. ఇంకా ఆ వర్షంలోనే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకెక్కువ వర్షం పడుతుండేసరికి అక్కడే కాసేపు కూర్చున్నాము. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, సరే ఒక సెల్ఫీ తీసుకుందాం అని అడుగుతుంటే ఇదిగో హెయిర్ పైకి అనుకుంటా ఉన్నాడు. నేను వీడియో ఆన్ చేశానంటే చాలు ఇంకా హెయిర్ అంతా అలా సెట్ చేసుకుంటా ఉంటాడనమాట. సో ఇంక అట్లా కాసేపు అయిన తర్వాత అక్కడికి ఏదో మొక్కో ఏదో ఉందండి. బట్ వాళ్ళు పెళ్లి బట్టల్లో అట్లా వచ్చినారు. ఇంక ఇక్కడ టెంకాయ చేతి మీద పెడితే కొడతా ఉన్నారనమాట. సో నేను కూడా పెడదామని చెప్పేసి పెట్టాను. నాకు తెలియదు అట్లా కొడతారని. ఫస్ట్ భయపడ్డ, వారి నాయన అనవసరంగా చేతి మీద పెట్టుకున్నానే అనుకున్నాను. బట్ ఆయన కొట్టడానికి ముందుకు వచ్చేసరికి ఏమంత భయం అనిపించలేదు. కరెక్ట్గా అట్లనే పెట్టేశాను. అందరూ కొంచెం చెయ్యి కొంచెం ముందుకు అనుకున్నారు. బట్ నేనైతే అట్లా అనలేదు, అట్లే పెట్టేశాను. సరే కొట్టేసి మంచిగానే అనిపించింది. కొంచెం చెయ్యి ఎదిరినట్టే అనిపించింది కానీ బట్ దెబ్బేం తగలేదు. ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా పూజారి పిలిచారనమాట. రామ్మ మళ్ళీ పెడదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ కూడా అలాగే పెట్టాను. సో ఆయనంతా అక్కడ చదువుతున్నారు. చాలాసేపు అక్కడ అదేదో అదే పూజలాగా ఏదో చేశారు. సో అదంతా చూసేసిన తర్వాత కొంచెం వర్షం తగ్గింది. ఇంకప్పుడు మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. అదేంటో మీరు కూడా చూసేయండి. What is this? What is this? How? Adam that. Iya, lemburan ini. Wow. Ini kena wadah bisa. Ini mau dia bicara. Super like. Very nice. బాగుందా? బాగా పెట్టి బాగుంది. ఈ కమెంట్ బాగుంది. కొంచెం పైకి లేవా? వెరీ నైస్. లేదు చూడు, లేదంటే ఇంకోటి చూడు. బాగుంది. ఈజీ. బాగుంది రోజు. సూపర్ ఉంది. చిన్న చెయ్యి. వెరీ నైస్. బాగుంది వచ్చి. చాలా లూజ్ ఉంది కదా. పడేసుకోవాలి. చెయ్యి బక్క చెయ్యి. అట్లాగే ఎన్నో కుటుంబం చేసుకొని నన్ను అన్న మాట్లాడుకోవాలి. ఓకే. రోజు ఏదో మాట అనేసి బాగా పెడతాను. ఓకేనా? ఓకే. మూడది
సో చూసారు కదా, తనకైతే ఒక చిన్న వాచ్ గిఫ్ట్ ఇచ్చాను. సో తను హ్యాపీ. ఇంకా తర్వాత ఇక్కడ చిన్న క్యూట్ మూమెంట్ బాగుండేసరికి ఒరిజినల్ వాయిస్ అలానే పెట్టేశాను, ఏమనుకోకండి. సో ఇంక ఇక్కడ జస్ట్ ఊరికే తనకు ఫార్మాలిటీకి పాయసం పెట్టేసి మిగతాదంతా నేనే తిన్నాను. పాయసం అంటే అంత ఇష్టము. సో చేయడం కూడా చాలా ఎక్కువే చేశాను. ఇంకా ఒక బాక్స్లో పాయసం వేసిచ్చి పక్కన వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా చూడండి ఇంత గిన్నెకి చేశాను. నేను చేసుకున్న పాయసం ఇంకా మా అమ్మ చేసిన పాయసం అంటే నాకు బాగా ఇష్టము, స్పెషల్గా చేసుకుంటాను నేను. సో చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. ఇదంతా కూడా ఆల్మోస్ట్ నేనే తిన్నాను. ఒక 2-3 కప్స్ తను తినుంటాడు. 2 days ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ నేను తిన్నాను. అంత ఇష్టం అనమాట పాయసం. ఇంకా చెప్పాను కదా, మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అప్పటికే 12 అయింది. ఇంకప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. సో ఇంకెక్కడ చూడండి, తల చట్నీ ఇంకా ఎర్ర చట్నీ చేశాను. కంపల్సరీ దోశ చేశానంటే ఈ 2 చట్నీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంక అట్లా దోశ పోసుకొని తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఊరి మీద పడ్డామన్నట్టు. ఇంకా ఇక్కడ తనకి వాచ్ కొంచెం లూజ్ అయింది. ఇంక అందుకని చెప్పేసి ఎక్స్చేంజ్ చేద్దామని వచ్చామన్నమాట. సో తను వేరే వాచ్ తీసుకున్నారు. సో అది మీకు తర్వాత చూపిస్తాను. ఇంక ఇక్కడ వచ్చాం కదా, పనిలో పనిగా నాకు ఒక వాచ్ చూడగానే నచ్చింది. సో ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా తన బర్త్డేకి నేను కూడా ఒక గిఫ్ట్ లాగా తీసుకుంటున్నాను. సో బర్త్డే ఎవరిదైనా గిఫ్ట్ కామన్ కదా, అది ఎవరికైతే ఉంది చెప్పండి. అందుకే నేను కూడా తీసేసుకున్నాను. ఇక్కడ ఈ వాచ్ చూడగానే నాకు బాగా నచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ వాచ్ తీసుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా క్లాస్గా ఉంది. సో నా దగ్గర ఒక 4-5 వాచెస్ దాకా ఉన్నాయి. ఒకవేళ మీరు నా వాచెస్ కలెక్షన్ చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను నా వాచ్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడ అట్లా వాచెస్ అన్నీ చూసి అక్కడే చాలా టైం అయిపోయింది. అది ఇది అన్నట్టు సెలెక్ట్ చేసుకొని చూసేసరికి ఇంక అట్లా అక్కడ వాచ్ తీసుకొని ఇంకా తర్వాత మళ్ళీ కూకట్పల్లికి బయలుదేరాము. సారీ, కూకట్పల్లికి కాదు, ఏంటిది, దుర్గం చెరువు దగ్గరికి బయలుదేరిపోయాము. సో వెదర్ అయితే చెప్పాను కదా, ఆ రోజు వర్షం పడతా అప్పుడే ఎండొచ్చింది, మళ్ళీ వెంటనే మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది చల్లగా అట్లాగా. సో ఇంక ఇక్కడ దుర్గం చెరువు దగ్గరకు వచ్చాము. ఇది కేబుల్ బ్రిడ్జ్. సో ఈ కేబుల్ బ్రిడ్జికి వెళ్ళి అక్కడ బోటింగ్ అది ఇది చేద్దాములే అనుకున్నాము. బట్ చెప్పాను కదా, వర్షం పడతా ఉన్నింది. ఇంకా వర్షంలో బోటింగ్ ఏం చేస్తామని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నట్టు. సో ఇంక ఇక్కడ దిగాం కదా, ఒక ఫొటోస్ తీసుకుందామని అలా నిలబడ్డాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగా కనిపిస్తుందని అట్లా వెళ్తూ ఉంటే ఇంకా సపరేట్ రూట్ వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఫొటోస్ అయితే ఏం దిగలేదు. జస్ట్ అలా ఒక 2 పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా లోపలికి దుర్గం చెరువు లోపలికి వెళ్ళలేదు, వర్షం పడుతుండేసరికి ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా మాల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఫోరం మాల్కి. ఇంకా తనైతే బైక్ పెట్టేద్దామని వెళ్ళారు. ఇంకా నేను ఇక్కడ ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి అలా క్యాప్చర్ చేస్తున్నాను. సో ఎంట్రన్స్ అనమాట ఇది, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళి ఆ షాపులు ఇంకా బట్టలు అవన్నీ చూస్తూ ఉంటే నా ఫీలింగ్ అయితే ఎట్లా ఉంటుందంటే, చంద్రముఖి మూవీలో జ్యోతిక గారికి దయ్యం పట్టినప్పుడు ఎలా ఉంటుందో, ఇది నాది అన్నట్టు అట్లా ఉంటుందన్నమాట మన ఫీలింగ్ కూడా. అట్లీస్ట్ కొనకపోయినా వాటన్నిటిని చూస్తే నాకు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు, అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంక అట్లా కాళ్ళు నొప్పులు వచ్చేదాకా కాసేపు తిరిగాము. ఇంకా బాగా ఆకలిస్తూ ఉన్నింది. ఇంకా అందుకని ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ ఇంకా బర్గరు అవి ఆర్డర్ పెట్టాము. సో అప్పటికే టైం 3:30 అలా అయింది. ఇంకా లంచ్ ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇలా ఇవైతే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో బాగున్నాయండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అంతేం నచ్చలేదు, కానీ ఈసారి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా టైంలో కదా ఆ బర్గర్ ఇంకా చికెన్ తిన్నాం, కానీ ఇదిగో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పోలేదు. అందుకే అట్లా చిన్నగా తింటా కూర్చున్నాము. ఇంకా అక్కడే ఒక 2-3 రీల్స్ కూడా చేసుకున్నాము. యూట్యూబ్లో అప్డేట్ కొంచెం లేట్గా ఉండొచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాము. కాబట్టి మీరు అందులో ఫాలో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. నా ఐడి వచ్చేసి జ్యోతిపోట్టపల్లి. మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా వస్తుంది. అందులో డాన్స్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, కపుల్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫాలో అవ్వాలనుకుంటే ఒకసారి ఫాలో అవ్వండి. ఇంకా అందులో 30K+ ఫాలోవర్స్ ఉన్నారు. సో యూట్యూబ్లో ఇంకా కొంచెం తక్కువే ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. సో ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఒకసారి ఫాలో అవ్వండి. ఇంకా అట్లా తినేసి ఇంకాసేపు మళ్ళీ షాపింగ్ చేసాము. ఇంకా అక్కడ నాకేం పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే నాకు కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపిస్తే నేను తీసుకుంటాను. అది ఎంత నచ్చినా కూడా నాకు కాస్ట్ రీజనబుల్గా అనిపించాలి, లేదంటే తీసుకోను. ఇంకా నాకు కొంచెం అక్కడ కాస్ట్ హైగా అనిపించాయి, ఇంకా అందుకనైతే ఏం తీసుకోలేదు. ఇంకప్పటికే టైం 6 అలా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోదాం
పోదామని చెప్పేసి ఇంకైతే బయలుదేరిపోతున్నాము. యాక్చువల్గా మేము వచ్చింది దుర్గం చెరువు చూసి ఇంకా అక్కడ బోటింగ్ చేసి అవి ఇవి అనుకున్నాము. బట్ వర్షం కారణం వల్ల అదేమైతే చూడలేకపోయాము. ప్రతిసారి అంతే, ఎన్నిసార్లు వచ్చామో దుర్గం చెరువు చూద్దామని చెప్పేసి, బట్ ఎప్పుడు కూడా కుదరలేదు. సో ఈసారి కూడా అలానే అయింది. ఇంకా చేసేదేమీ లేక రిటర్న్ అయిపోతున్నాము. సో ఇంకా వెళ్తూ వెళ్తూ మా వారు ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారనమాట. నువ్వు జే&టూలో షాపింగ్ చేయాలనుకుంటే చెయ్యి అన్నారు. అబ్బా, ఇది దొరికిందే అవకాశం కదా అని చెప్పేసి ఇంకా జే&టూ స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్ళాము. సో ఇంకా అక్కడ కూడా ఫుల్గా తిరిగాను, కాళ్ళు నొప్పులు వచ్చే వరకు. చాలా దూరం ఉంటుంది కదా, ఆ చివరి నుంచి ఈ చివరికి ఉంటుంది. ఇంకా అట్లా ఒక 2-3 రౌండ్స్ వేసిన తర్వాత ఇంకా ఎప్పటికో కొన్ని ఐటమ్స్ ఇంకా కొన్ని బట్టలు కూడా తీసుకున్నాను. సో అవేంటనేది నా సంక్రాంతి షాపింగ్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా అట్లా అక్కడ కూడా షాపింగ్ అవంతా కూడా చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంటి దగ్గరే సితార హోటల్ ఉంది కదా, సో అక్కడే చేసేద్దాము డిన్నర్ అనుకున్నాము. ఇంకా నాకు ఎక్కడా కూడా నచ్చదు. బేసిక్గా తినడమే తక్కువ కదా బయట కానీ ఇంకా రెస్టారెంట్లో కానీ, ఇంకా అందుకే నాకు బయట ఫుడ్ అంతే నచ్చదు. ఇంకా సితార హోటల్ అంటే కొంచెం నీట్గా ఇంకా ఫుడ్ కూడా బాగుంటుంది. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్దామని బయలుదేరుతూ ఉంటే ఇక్కడ దారిలో మనకి జిస్మత్ హోటల్ అనేది కనిపించింది అనమాట. ఇంకా సో అందుకని చెప్పేసి అక్కడ ఆగాము. ఇది రీసెంట్గా మదీనాగుడలో స్టార్ట్ చేశారండి. అప్పుడు పెట్టేసి 1 మంతే అవుతుంది. అప్పుడు ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అలా జరుగుతూ ఉంది. ఇంకంత నీట్గా లేదు కానీ ఫుడ్ వైజ్ అయితే చాలా బాగుంది. తెలుసు కదా ఇక్కడ మండి థీమ్ అనమాట. సో జైల్లో ఫుడ్ ఉంటుంది, ఇంకా అక్కడ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు కూడా ఖైదీల్లాగా ఉంటారు. సో అదంతా కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా జైల్ థీమ్ ఇంకా మండి థీమ్ అలాగా చూడండి, కర్టన్స్ అవి వేసి కింద కూర్చుంటారనమాట. సో అది కూడా ఉంది, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి అనేసరికి ఇంకా సరేలే చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాము. బట్ అక్కడ చెప్పాను కదా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుండేసరికి కొంచెం అంత నీట్గా లేదు. అందుకని చెప్పేసి కింద కూర్చొని ఏం తింటానులే, పైగా వర్షం కూడా పడింది అన్నాం కదా, కొంచెం ఇక్కడ కూర్చోడానికైతే స్లిప్పర్స్ వదిలేసి రావాలి. ఇంకా అదంతా కొంచెం నాకు నీట్గా అనిపించకపోయేసరికి ఇంకా సరేలే జైల్లోనే పైన కూర్చుందామని చెప్పేసి ఇంకా అట్లా వచ్చాము. ఈ జైల్ థీమ్లోనే కింద కూడా సిట్టింగ్ ఉందండి. సో అది కూడా కూర్చోవచ్చు, అది కూడా ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ చెప్పాను కదా కొంచెం నీట్గా లేకపోయేసరికి ఇంకా ఇక చైర్స్ మీదే కూర్చున్నాము. సో మేము కూర్చున్న జైల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఇంక ఇక్కడ తమ్నైల్ కోసం కష్టాలన్నట్టు. సో మాకు బర్త్డే అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ ఇదిగో ఈ ఈ జైల్ మండి థీమ్ అయితే ఎక్సలెంట్ అనమాట. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఫస్ట్ టైం మండి ఫుడ్ తినడము. సో బాగా అనిపించింది. నాకు తెలుసు కాబట్టి నేను అంత ఎగ్జైట్ అవ్వలేదు, కానీ మా వారు ఫుల్ ఎగ్జైట్ అయ్యారనమాట ఈ జైల్ థీమ్ ఇదంతా కూడా చూసేసి. సో ఇంక ఇక్కడ అలా తమ్నైల్ కోసం కొన్ని ఫోజెస్ అయితే దిగుతున్నాము. సో స్టాఫ్ కూడా మనకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఫుడ్ వైజ్ అయితే నిజంగా ఆసమ్గా ఉందండి. నేను తిన్న బిర్యానీలోకి నాకు ఇదైతే నిజంగా చాలా బాగా నచ్చింది. అప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి మేము ఎక్కువ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకోలేదు. జస్ట్ ఒక చికెన్ మండి అయితే పెట్టాము, అది తినలేకే పోయాము. ఈసారి వచ్చినప్పుడు ఇంకా వెరైటీస్ అయితే ట్రై చేద్దాము. ప్రస్తుతానికైతే ఇదొక్కటే ఆర్డర్ పెట్టాము. సో ఇక్కడ నేను డైరెక్ట్గా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తే ఎవరొకరు వస్తున్నారు, మధ్యలో స్టాప్ చేయడం అలా జరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఇట్లా కాదులే అని చెప్పేసి ఇంకా అది క్లోజ్ చేసేసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎన్ని వీడియోస్ చేసినా ఏం చేసినా ఈ బిడియం అయితే పోవట్లేదు. సో ఇంక చేసేది ఏమీ లేక కామ్గా అయిపోయాను. నాకు ఈ జిస్మత్ హోటల్ నిజంగా చాలా బాగా నచ్చిందండి. అందుకే నా రివ్యూని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేమో కొలాబరేషన్ కాదు, పెయిడ్ కాదు. సో నిజంగా ఇక్కడ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా ఫుడ్ కానీ అదంతా కూడా చాలా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా హైదరాబాద్లో అయితే ఒక 10 బ్రాంచెస్ దాకా ఉన్నాయనుకుంటా, కరెక్ట్గా తెలీదు. సో తనైతే చెప్పారు, మేము మర్చిపోయాము, చాలా రోజులైంది కదా. సో కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ దగ్గరికి మీరైతే వెళ్ళి ఈ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయండి. సో ఇదనమాట. సో 2 లెగ్ పీసులు, ఇంకా ఇది కర్డ్, ఇంకా చీజు, అదేదో రెడ్ కలర్లో ఇచ్చారు, అదేంటో తెలీదు. సో తెలియంది ట్రై చేయడానికి కొంచెం కష్టం నాకు, అందుకే నేను ఏం ట్రై చేయలేదు. జస్ట్ ఆ చికెను ఇంకా
ఆ రైస్ అయితే తిన్నాను. ఎక్కువ తినలేకపోయాననమాట. సో టైం అయిపోయింది కదా! పైగా 3:30కో 4కో తింటిమి ఆ పిజ్జా బర్గరు అదంతా కూడా. అందుకే పెద్దగా సగిచ్చలేదు. అందుకని చెప్పేసి కొంచెం తినేసి మిగతాది పార్సెల్ పట్టుకెళ్ళిపోయాము. మేము వెళ్ళిన హోటల్ వచ్చేసి మదీనాగూడలో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి తినలాగా తింటున్నాను. సో బాగుంది కానీ ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను ఆ మధ్యాహ్నం తినడం వల్ల. అందుకని చెప్పేసి వేస్ట్ చేయడం ఎందుకని మిగతాదంతా కూడా పార్సిల్ కట్టించేసాము. సో అదండి. ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళని ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అదండి, ఫైనల్గా మా వారి బర్త్డే అనేది ఈ విధంగా జరిగింది. సో కేక్ అదంతా కూడా ఏం కట్ చేయలేదు, మిడ్ నైట్ కేక్ కటింగ్ అదంతా కూడా ఏం లేదు. ఎందుకో అదో మాదిరిగా అనిపిస్తుంది. ఏం కట్ చేస్తానులే కేక్ అదంతా కూడా, మళ్ళీ అదేం తినేది లేదు పెట్టేది లేదు, అట్లే ఫ్రిడ్జ్లో పడి ఉంటుంది ఎందుకు దానికని చెప్పేసి కేక్ అయితే ఏం కట్ చేయలేదు. సో వెళ్తూ లాస్ట్గా ఇలా వీడియోస్ తీస్తున్నాను. అక్కడ వీడియోస్ కూడా పర్మిషన్ ఉంది, సో నో ప్రాబ్లం అన్నట్టు. బట్ నేనే కొంచెం నర్వస్ అయ్యాను తీయడానికి. సో చూస్తున్నారు కదా, అక్కడ ఖైదీలాగా మనకి సర్వ్ చేస్తారు. సో అదంతా కూడా నిజంగా చాలా బాగా నచ్చింది. అట్లా కాసేపు అదంతా వీడియో తీసుకున్న తర్వాత అక్కడ పిస్టల్ కూడా ఉంది. సో దాంతో కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ పిల్లకాయలందరూ కూడా. సో అదంతా కూడా నేను తీసుకోలేదు. అదనమాట సో ఈరోజుటి వీడియో. వస్తూ ఉంటే ఇక్కడ పేరు అనేది చాలా యూనిక్గా ఉంది. సో డోంట్ టెల్ ఆంటీ అని. సో ఇది కూడా ఒక హోటల్ అండి. ఇది కూడా రీసెంట్గా ఓపెన్ చేస్తారంట. సో అది కూడా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అదే బిల్డింగ్లో. భలే ఉంది కదా పేరు, యూనిక్గా డోంట్ టెల్ ఆంటీ. ఏంటి పేరు ఇలా పెట్టారు అని వాళ్ళని అడిగితే సో వాళ్ళు చెప్పారనమాట. సో ఎక్కువగా స్టూడెంట్స్ అలా వచ్చి తినిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళు తిన్నప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్పొద్దు అన్నట్టుగా ఆ థీమ్తో వాళ్ళు డోంట్ టెల్ ఆంటీ అన్నట్టు పేరైతే పెట్టారు. అలా కిందకు వచ్చేసరికి చూడండి, ఫుల్ వర్షం పడింది, చాలా పెద్ద వర్షం పడింది. ఏం చేసేది లేక బయట అక్కడే చాలాసేపు నిల్చున్నాము. ఎప్పటికో తగ్గింది, సరేలే కొంచెం చినుకులే కదా పడుతున్నాయని చెప్పేసి అదే వర్షంలో ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. సో రోడ్లంతా కూడా ఫుల్ వర్షం నిండిపోయి ఉన్నింది. ఎంతసేపు వెయిట్ చేస్తాంలే అని చెప్పేసి బయలుదేరి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 11 అలా అయిపోయింది. సో నేను ఏమేమి తీసుకున్నాను అదంతా కూడా మీకు నా సంక్రాంతి షాపింగ్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. సో అదండి ఈరోజుటి వీడియో. వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటాను. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నా వీడియో బూస్ట్ అవుతుంది, కాబట్టి మీరు లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యూ, బాయ్, టేక్ కేర్.